ఇంటి దగ్గర నుండి అయితే కృతింగ రెస్టారెంట్కి అయితే ఇప్పుడు బయలుదేరదాము. మేమైతే స్టార్ట్ అయ్యాము కృతింగ రెస్టారెంట్కి అయితే. ఎందుకు వెళ్తున్నాము అని అంటే మనకి బఫెట్ అంతా 299 మాత్రమే అని చెప్పారు. అక్కడికి వెళ్ళాక మీకైతే మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే మనం రీచ్ అయ్యాము కృతింగ రెస్టారెంట్ దగ్గరికి అయితే. చూడండి మేమైతే చేసి అయితే ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. లిఫ్ట్ అయితే చిన్న లిఫ్ట్, బుజ్జి లిఫ్ట్. మేమైతే ఇంక లిఫ్ట్లో కూర్చొని అయితే వెళ్తున్నాము. ఈ కృతింగా పెట్టిన అతను అయితే సాఫ్ట్వేర్ అంట. ఇక్కడైతే ఉండరు, తను అక్కడెక్కడో ఉంటారంట జాబ్ చేసుకుంటూ. ఇంక మేమైతే కృతింగాకి అయితే వచ్చేసాము. బాగున్నాయి కదా బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ, అవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే అంటే అంత ఎక్కువ లేకపోయినా కొంచెం పర్లేదు. ఇవన్నీ చూస్తే మాత్రం తినేయాలనిపిస్తుంది. మ్యాక్సిమం మనం బయటికి వెళ్తేనే ఒక్కొక్కటి తీసుకోవాలంటే 300 అలా ఉంది. మొత్తం కలిపి 300 అంటే నయమే కదండి. మేము అసలు వేసుకున్నదనే కానీ తినింది లేదు, పెట్టింది లేదండి. కానీ టేస్ట్ మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అంటే డెసర్ట్స్ ఏమీ లేవు కానీ ఇవి ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఉన్నాయండి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్నిటికి సంబంధించినవి అయితే ఉన్నాయి. మేమైతే లిమిట్ అయితే తిన్నాం. అంటే ఎక్కువ తినలేము కదా, మనము అనుకుంటాం కానీ ఎక్కువ తినాలని, కానీ మనమైతే అసలు ఎక్కువ తినలేము. స్వీట్స్లో అయితే మనకి స్వీట్స్లో అయితే పాయసం అది ఉందండి. టిఫిన్స్లో అయితే దోశ, పులిబొంగరాలు అవైతే ఉన్నాయి. జస్ట్ ఆ 2 వరకే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఉంటాయో లేదో నాకైతే తెలియదు కానీ అవి మాత్రం ఉన్నాయి టిఫిన్స్లో. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఫుడ్ అది తిన్నా కానీ దోశ అది ఉంటే ఎవరికైనా ఇష్టమే కదా దోశ అంటే. మేమైతే చూడండి మా వారైతే వేసుకొని వచ్చారు. ఇంకా నేను కూడా వెళ్ళి వేసుకొని ఇదిగోండి పిల్లలకి కూడా వేసాను. వాళ్ళు కూడా తింటున్నారు. వీళ్ళు కూడా తిన్నది లేదు, పెట్టింది లేదండి. మనం ప్లేట్ నిండా వేసుకుంటాం కానీ తినింది లేదు, పెట్టేది లేదు. ఇంకా దోశలు అయితే వేస్తుంది వేడివేడిగా. దోశలు అయితే బాగున్నాయి. మేము ఖచ్చితంగా దోశలు అయితే వేసుకొని తినేసాము. పిల్లలకి కూడా వేయించాను దోశ అది. పిల్లలు ఎక్కడికి పోయినా గొడవలు తప్పవు కదా, ఇంకా గొడవ పడుతూ ఉంటారు. ఇంకా మేమైతే ఫుడ్ అదంతా అయిపోయాక స్వీట్ అదిగోండి మా వారైతే స్వీట్ తింటుండ్రు, పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటుండ్రు. ఇంక మేము పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చి తనకి డబ్బులు ఇచ్చేసి మేమైతే బయలుదేరిపోయాము.